చంద్రబాబు నాయుడు గారిని ఆయన పాలన 10 నెలలు చూసిన తర్వాత ప్రజలకు ఎందుకు వద్దో కూడా అర్థమైంది. హామీలు ఇచ్చేసి అబద్ధాలని వాటిని ఈరోజు తొంగలో తొక్కేసి ఇంకా 5 ఏళ్ళు తనను ఎవరు చేయలేరని ఆయన సాగిస్తున్న దుర్మార్గ పాలన చంద్రబాబు నాయుడు గారు ఏదుందో దాన్ని ఎక్స్పోజ్ చేయడంతో పాటు మనకు సంబంధించినంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా స్థిరమైన దీంతో ఇంత గట్టి ఎదురు దెబ్బ తగిలినా ఏమాత్రం దాన్ని చెక్కు చెదరకుండా మళ్ళీ అదే దీంతో ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీగా మనం ఉన్నామనేది మనం ఇప్పుడు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. పార్టీ స్ట్రెంగ్త్కి తగినట్టు ప్రజల్లో అన్ని వర్గాల్లోకి మనం పోగలిగేట్టు దాన్ని ప్రతిబింబించే రకంగా స్ట్రక్చర్ను తయారు చేసుకున్నాం. అందులో భాగంగానే మన బీసీ విభాగం, రకరకాల విభాగాలన్నీ ఉన్నాయి. ఈసారి బీసీ విభాగంలో మనం ఎక్కువగా ఇంతకుముందు ఉన్న కార్పొరేషన్ వాటికి కూడా సపరేట్ ఇవి పెట్టి ఎవరి ఆస్పిరేషన్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని రిఫ్లెక్ట్ చేసే రకంగా తీసుకొని మనం పార్టీని స్ట్రెంగ్థెన్ చేయడం, అల్టిమేట్గా పార్టీ స్ట్రెంగ్థెన్ అవుతుంది మీరంతా యాక్టివ్ అయితే.